Oh wow, nice to be back. మన బండి ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం. There is our bike. యాక్చువల్గా బెండింగ్ బైక్. Alright guys, welcome back to the channel from Mallareddy University and this is our bike. యాక్చువల్గా చాలా చెప్పేది ఉంది, బైక్ తీసి చిన్నగా వెళ్తూ మాట్లాడుకుందాం. మై లాస్ట్ టైం టు సీ దిస్ కాలేజ్. దాని తర్వాత ఇప్పుడు అంత బాయ్ బాయ్ చెప్పేస్తాం. ఏకే నా బైక్ ఎక్కువ మళ్ళీ అయితే అమ్మో నీ అమ్మ కాలుతుందిలే. ఆల్ రైట్ గైస్, బాయ్ బోస్, మళ్ళీ వచ్చే జన్మలో కలుద్దాం. డైరెక్ట్ సర్టిఫికేట్స్కి. అండ్ గైస్ చెప్పాలి కదా, మన ఎంబీఏ ఇప్పుడు ప్రజెంట్ అఫీషియల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ డే వైవా, ప్రాజెక్ట్ వైవా. చాలా డేస్ తర్వాత అయితే బ్లాగ్ చేస్తున్నా, అది కూడా మోటో బ్లాగ్ అని మొత్తం బ్లాగే చాలా డేస్ తర్వాత చేస్తున్నా. సో దిస్ ఈస్ ద ఫైనల్ డే ఆఫ్ అవర్ ఎంబీఏ. ఒక మెమొరబుల్ డే ఎక్కడ ఉండిపోతుంది నా యూట్యూబ్లో అన్నట్టు. యాక్చువల్గా క్లాస్లో కూడా చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ అంతా ఫ్యాకల్టీ ఉంటారు కదా, చేయలేకపోయాను. అండ్ ఈరోజు ఫస్ట్ డే వైవాకి. నా వైవా అయిపోయింది, రేపు బెన్ని వాళ్ళకి ఉంటుంది అనమాట. వాళ్ళు మళ్ళీ రేపు రావాలి. నా బైక్ వేసుకోదామన్నా పెట్రోల్ లేకుండా, అందుకే వీంది తీసుకొని వచ్చేసా. యాక్చువల్గా అయితే ఇర్ఫాన్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇందాక కాలేజీకి. అంటే వాళ్ళది బుక్లెట్స్, సర్టిఫికెట్స్ అంతా తీసుకొని సైన్ చేయించుకోవాలి. సో అందుకోసం వచ్చారు. ఇప్పుడు బయటకు వస్తేనేమో కనపడట్లేదు. అండ్ మన ఫ్రెండ్ సరయూని డ్రాప్ చేసేసి అయితే మనం ఇప్పుడు ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాము. ఎండ సావ కొడుతుంది అబ్బా. అసలు ఆ ఎండ కన్నా ఎండకు వచ్చే ఆ వేడి గాలులు ఉంటాయి చూడు, అమ్మమ్మ వద్దులే. ఇప్పుడు నేను పోయే లోపల ఎంత టైం అవుతుందో తెలియదు, కానీ ప్రజెంట్ టైం అయితే 1 అవుతుంది. సో ఏం ట్రాఫిక్ లేకుండా ఉంటే మనం ప్రగతి నగర్ సైడ్ నుంచి ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈరోజు ఒక్కడనే ఉన్నా. యాక్చువల్గా అయితే నేను వస్తే నా బైక్ మీద వస్తాను కాబట్టి అంత కంఫర్ట్తో వెళ్ళలేను అనమాట సిటీలో. నాది వైడ్ హ్యాండిల్ ఉంటుంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్తో పోలేము మనము. ఇదైతే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. కానీ దీని ఒకటే ప్రాబ్లము, కొంచెం ఈ హీట్కి ఇంకా ఇంజన్ హీట్ ఎక్కువైపోయి ఆ వేడి గాలి కొడతా చూడండి కాళ్ళకి. అట్లే ఒకసారి నాకైతే మొత్తం రెడ్ కలర్ ర్యాష్ వచ్చేసింది ఆ వేడికి. కాదు, మన వాళ్ళకి సుస్సు ఆగదు అసలు. ఏమంటారు, గ్రీన్ లైట్ పడిందంటే చాలు పాం పాం పాం. అమ్మ ఇందాక కూడా అంతే, నా వెనుకలిన 2 కార్లు ఉన్నాయి. అనాలు అయితే అబ్బా వాడు అసలు గ్రీన్ లైట్ ఇంకా పడలేదు, పడకముందే రెడీగా ఉంటారేమో లైక్ చేతులు పెట్టుకొని హారన్ కొట్టడానికి. అదే గ్రీన్ లైట్ పడితే పోతాం కదా భయ్యా, మాకేం పని ఇంత ఎండకి వెయిట్ చేయనీక. గ్రీన్ లైట్ కోసమే కదా మేము వెయిట్ చేసినది. పండకుండా పోకుండా మేము ఎందుకుంటాము. వాళ్ళకి కోపం వస్తుంది. అట్లా ఉండొచ్చు కదా, కార్లో కూర్చున్నావు, ఆ ఏసీ వేసుకొని కూర్చున్నావు అంతేం. వారు మేమంటే చూడు బండ్ల మీద చెమటకి ఏదో ఈ హెల్మెట్లో అట్లే కారిపోతుంది నాకైతే. ఇప్పుడు పోయి ప్రశాంతంగా పడుకోవచ్చు. నేనైతే నైట్ అయితే అసలు నాకు నిద్రలే పట్టలేదు ఎందుకో, కానీ 3:30 or 4 పడుకున్న. యూట్యూబ్లో అంతా పబ్జీ లైవ్ స్ట్రీమ్ చూసుకుంటా అసలు నిద్ర రావట్లేదు. మార్నింగ్ ఎట్లా లేసాను, ఒక దనదన ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయా. 9:30కి అని చెప్తే నేను 9కే పోయి కూర్చున్నా. వైవా స్టార్ట్ అయినది 10:30, 11కి అట్లా స్టార్ట్ అయింది. ఈజీనే అంటే ఇంకా రేపు మన వాళ్ళకి బెన్ని గానికి, ఇర్ఫాన్ గానికి, రోహిత్ వాళ్ళకి ఎలా ఉంటుందైతే తెలియదు. లాస్ట్ టైము నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినప్పుడు చాలామంది ఇంకా అప్పటికే అయిపోయిందేమో నా ఎంబీఏ అనుకున్నారు. బట్ అది 3rd సెమిస్టర్ వరకే అనమాట. దాని తర్వాత మాకు ఇంకా ఇంటర్న్షిప్, ప్రాజెక్టు అవి ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు అయిపోయినాయి అనమాట. 6 months దానికే. సో ఫైనలీ పీజీ అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి లైఫ్ ఆడుకుంటుంది. ఇన్ని రోజులు స్టూడెంట్ అని చెప్పుకొని రైడ్లకి ఆడికి తిరిగాను. ఇప్పుడు అందరూ అడిగేది ఒకటే క్వశ్చన్, జాబ్ ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు. అదే క్వశ్చన్స్. ఏంట్రా
ఈ ఏరియాలోనే ఉన్న మంచి రోడ్డుని గుడిపించేస్తున్నారు. ఇది అమ్మ బాగానే ఉంది కదా రోడ్ ఇడ. ఐ మీన్ ఓకే ఇదంతా రోడ్డు బాగాలేకుంటున్నారు, ఇది మొత్తం పీకేసినారు. వావ్ నైస్. వీడికి తీసుకొని రావాలా మన బైక్స్, అడ్వెంచర్ బైక్స్, ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ పోవచ్చు. ప్రగతి నగర్ సైడ్ నుంచి వస్తే ఇదే బెనిఫిట్, చెట్లు మొత్తం నీడ్ ఉంటుంది, ఏం వేడి ఉండదు, ప్రశాంతంగా పోవచ్చు. అదే బాలనగర్ సైడ్ పోయినామనుకో అయిపోయా, నువ్వు ఇంటికి పోయేది 1 గంట 2 గంటలు పోస్ట్ పోన్ చేసుకోవాలి అంతే. ఇది చూడండి ఏదో మొత్తం ట్రీసే భలే ఇష్టం. లైక్ మనం మీమ్స్లో చూస్తుంటాం చూడు, చైనాలో ట్రీస్ కట్ చేయకుండా రోడ్స్ వేయడం అనేది, ఇది అట్లనే అనిపిస్తుంది నాకైతే. ఆరామ్సే చల్లగా ఉంటుంది ఈ ఏరియా మొత్తం. ఆల్మోస్ట్ ఒకటి లేక్ సంథింగ్ ఏదో వ్యూ లేక్ వస్తుంది, అంతవరకైతే ఇలానే చెట్లు చల్లదనము బాగుంటుంది. ఇట్లా మెయింటైన్ చేయాలా అంత రోడ్స్ కానీ చెట్లతో. అక్క ఇండికేటర్ అనే అక్క డైరెక్ట్ దుసుకొచ్చేస్తున్నావు. ఆటో అంతా కొట్లాడుతుంది సేమ్ అదే, ఆమె ఇండికేటర్ లేకుండా డైరెక్ట్ ఇటు సైడ్ వచ్చేస్తుంది. వాడు చెప్తుంటే ఆమె వానికి మళ్ళా చెప్తుంది నువ్వు చూసుకొని రా అని. అసలు ఇన్ని రోజులు హైదరాబాద్లో ఏమంటారు అది పెట్రోల్ పెట్రోల్ దొరకడం లేదు ఇప్పుడైతే. యాక్చువల్గా ఇంతకుముందు ఒక 3 days అట్లా అన్నారనమాట నార్మల్గా, దాని తర్వాత అంతా నార్మల్కి వచ్చింది. నేను మొన్న ఇంటికి పోయినప్పుడు కూడా అంతే, కర్నూలులో దొరకడం లేదని చెప్పేసి నేను బ్లాబ్లాలో పోయేటప్పుడు కూడా వాడు ఎక్కడ కొత్త దాటిన తర్వాత అనుకుంటా 4-5 బాటిల్స్ 1 డిక్కీలో ఉంటే కార్ డిక్కీలో అందులో పోపించుకొని మళ్ళీ వచ్చాడు. వాడు మొత్తము ఏమంటారు రోప్ వేసేసినాడు దానికితే, లోపలికి అలౌ చేయకుండా. మళ్ళీ దానికి అలౌ చేయకుండా పెట్టినా కూడా ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ దాకా ఫుల్ ట్రాఫిక్ జాము పెట్రోల్ కోసం ఒక్కటే. మళ్ళీ ఇప్పుడు ముందర ఏమన్నా కనపడితే చూపిస్తాను. ఐ మీన్ యాక్చువల్గా నేను పోయే రూట్లోనే కనపడతాయి. అండ్ ఇక్కడ మనకైతే 2 ఉంటాయి పెట్రోల్ బంకులు. ఈ ఎండకి ఎవరు లేనట్టున్నారు, లేకపోతే మూసేసినారా నాకు అయితే అర్థం కాలే. అదో ఇదైతే బంద్. అసలు ఆ ప్యానిక్నెస్ ఎక్కువైపోయి అందరిలో, లైక్ ఇంకా నిజంగానే దొరకదు అనుకొని ఫుల్ వచ్చేసినారు. వాళ్ళకంటూ అయిపోతుందా ఇప్పుడు కూడా చూడ లైన్. యా నేను ఇంకొక ఈ కార్ షోరూమ్ ఏమో అనుకున్నా, కానీ నిజంగా లైన్ చూడదు కదా ఇదంతా. ఇంకా నా నైట్ అయితే చాలు మొత్తం బైక్స్ కూడా ఫుల్ అయిపోతాయి కదా, అంతా ఫుల్ అయిపోతుంది. చాలా మంది ఉన్నారు అక్కడ కూడా, కొట్లాడుతున్నారు కూడా గట్టిగా. కొంతమందికి అయితే బాటిల్స్ తీసుకొని వస్తే తిట్టి మరీ పంపిస్తున్నారు. కొంతమంది ఫుల్ ట్యాంకులు అది అని చెప్తే అసలు ఫుల్ ట్యాంక్స్ అసలు వేయము, అయిపోతుంది అందరికి కావాలి కదా అని వాళ్ళని తిడుతున్నారు. అసలు బాయ్కి బలెట్ వేసి పంపించినాడు ఫుల్ ట్యాంక్ మొన్న అయితే. ఇంకా బాయ్ది 500 kilometers వస్తుంది. 500 kilometers అంటే ఆరామ్సే కర్నూలుకి పోయి రావచ్చు.